హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా ఒక డిస్కషన్లో ఒక జూనియర్ ఒక అబ్బాయి అడుగుతున్నాడు అనమాట. సాయి, నాకు ఒక వీడియో చూశాను, ఒక 5 మెంబర్ డెవలపర్స్ని ప్రాజెక్ట్ నుంచి తీసేశారంట. ఆ ప్లేస్లోకి కొత్త వాళ్ళు ఒక 5గురిని తీసుకున్నారంట అని. ఎందుకు అని అడిగితే వాళ్ళు ఏఐ వాడుతున్నారంట అని అన్నాడు అనమాట. బాబు, ఏఐ వాడినంత మాత్రాన ఎవరు తీసేయరండి. ఓకే. ఏఐని వాడడం అంటేనే ఇప్పుడున్న కల్చర్లో కరెక్ట్. మీరు ఏఐని వాడుకోండి, అంటే బయట ఉన్న ఏఐస్ని వాడొద్దు. ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఏ చాట్ జీపీటీ అనో లేకపోతే జెమినీ అనో ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి కూడా, అవన్నీ వాడడం మానేయండి. గిట్ హబ్ కోపైలట్ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సెక్యూర్డ్, అండ్ ఆ కంపెనీయే మీకు ఇస్తుంది. ఎందుకంటే ప్రతి కంపెనీలోని మనము గిట్ హబ్ అన్నది ఖచ్చితంగా వాడతాం. గుర్తుపెట్టుకోండి, గిట్ హబ్ లేకుండా ఏ కంపెనీ మీ కోడ్ని మెయింటైన్ చేయడం వాడికి తెలియదు. ఓకే. ఖచ్చితంగా గిట్ హబ్ వాడతాడు. గిట్ హబ్ వాడుతున్నాడు అంటే ఖచ్చితంగా గిట్ హబ్ వాడు మనకి కోపైలట్ ఇస్తున్నాడు అనమాట. సో అది కంపెనీ ఇస్తున్న యాక్సెసే. మనం ఏమి రూల్స్ వైలేషన్ చేయట్లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకప్పుడు గిట్ హబ్లో మనకు ఉన్నది ఓన్లీ ఆస్క్ అన్న ఆప్షన్ మాత్రమే ఉండేది. లెట్ అస్ సీ దట్. నాకు ఇక్కడ ఏజెంట్ పెట్టాను. ఇందులో మీరు చూస్తే ఆస్క్, ఎడిట్, ఏజెంట్ అని 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఆస్క్ ఒకటే ఉండేది. మీకు ఏమైనా కావాలంటే జస్ట్ అడిగి దాని తగ్గట్టు మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏజెంట్ ఏం చేస్తుందంటే, మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు బటన్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తారు, కెన్ యూ క్రియేట్ ఎ బటన్ కాంపోనెంట్ ఇన్సైడ్ ద ఎస్ఆర్సి ఫోల్డర్ అని ఎప్పుడైతే అంటారో అది ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేసేస్తుంది. దానికి సంబంధించిన డిపెండెన్సీస్ ఏమన్నా ఉంటే అదే ఇన్స్టాల్ చేసేసుకుంటుంది, అదే అప్డేట్ చేసేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా ఇంకా మన వర్క్ ఏముండదు. ఫైనల్గా ఏమవుతుందంటే వచ్చిన కాంపోనెంట్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవడమే. లేదు, మీరు ప్రాంప్టింగ్ ఇంకొంచెం బాగా ఇస్తే అదే ఇంపోర్ట్ చేసుకుని రన్ అయిపోతుంది. కానీ ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటయ్యా అంటే, ఈ ఏజెంటిక్ ఏఐ వచ్చిన దగ్గర నుంచి చాలామంది కోడ్ రాసేస్తున్నారు. అరే, ఆ ఏఐ చేసుకుంటుంది కదా వర్క్ అని చెప్పి వీళ్ళు ఖాళీగా కూర్చుంటున్నారు అనమాట. ఫైనల్గా అన్నిటిని యాక్సెప్ట్ చేసేసి కోడ్ కమిట్ చేసేస్తున్నారు. ఎందుకంటే నేను చాలా చోట్ల చూస్తున్నాను, వాళ్ళు కమిట్ చేసేసిన తర్వాత ఆ కోడ్ అన్నది మనం చేసే బిగ్ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా మన చేతిలోనే మొత్తం ప్రాజెక్ట్ కంట్రోల్లో ఉండదు. డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోస్ ఉంటాయి. మీరు ఇచ్చిన కోడ్ వల్ల వేరే ఫ్లో బ్రేక్ అవ్వచ్చు, ప్రొడక్షన్లో ఉన్న కోడ్ బ్రేక్ అవ్వచ్చు, స్టేజ్లో ఉన్న కోడ్ బ్రేక్ అవ్వచ్చు. అంతెందుకంటే మన డబ్ ఎన్విరాన్మెంట్లో ఏమైనా ఫ్లో బ్రేక్ అవుతానే చాలామంది ఎస్కలేషన్స్ జరుగుతాయి. జరిగినప్పుడు ఆ కోడ్ ఎవరు చేశారో అన్నది ఐడెంటిఫై చేయగలిగితే, గిట్హబ్లో ఉండేది అదే కదా. గిట్హబ్ వాడేది అందుకు, ఎవరు ఏ కోడ్ చేస్తున్నారు, ఎవరు ఎప్పుడు ఏం తప్పు చేస్తున్నారు అన్నదే చూస్తుంటారు. సో అక్కడ మనం దొరికామనుకోండి, మనల్ని క్లియర్గా అడిగే క్వశ్చన్, నువ్వు ఈ కోడ్ ఎందుకు చేసావు. అప్పుడేంటి, అబ్బా నేను చేయలేదు, అది ఏజెంట్కి అని అడిగాను, అది ఇచ్చి నేను కాపీ పేస్ట్ చేశాను అన్నారు అనుకోండి. అప్పుడు మన కోసం వాడు ఎందుకు పే చేయాలి. వాడు ఒకటే అడుగుతాడు, నీ బదులు నేను ఏజెంట్కి అని వాడుకుంటాను బాబు, నువ్వు ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపో అంటాడు. అర్థమైందండి నేను ఎందుకు ఆ కాన్సెప్ట్ చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు ఏజెంట్కి ఏఐని మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఆ కోడ్ వాడు ఏమి ఇచ్చాడు, దాన్ని ఎలాగ అది కరెక్ట్గా ప్లేస్ చేసామా లేదా, దీనివల్ల వేరే ఫ్లోస్ ఏమైనా బ్రేక్ అవుతున్నాయా లేవా, అట్లీస్ట్ కోడ్ వాడిచ్చిన టెస్టింగ్ అన్నా చేసుకోవాలి కదా మనం. దాన్నే యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్ ప్రాపర్గా చేసుకోండి. ఆ కోడ్ అర్థం చేసుకోండి. ఆ కోడ్ అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు టెక్నికల్ స్కిల్ సెట్ ఉండాలి. ఆ బేసిక్ టెక్నికల్ స్కిల్ సెట్ మీకు లేకపోతే అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఎవరో ఒకరు ఇలాగ టెస్టింగ్ చేసుకుండి మోర్ కాన్సన్ట్రేషన్, ఇప్పుడు ఏజెంట్కి ఏఐని వాడుకుండి, అంటే కోపైలట్లో ఉన్న ఏజెంట్కి ఏఐని వాడుకుండి కోడ్ కాపీ చేసి ఆ కోడ్ని టెస్ట్ చేసుకుండి వేరే ఫ్లోలు బ్రేక్ చేయకుండా ఇచ్చేవాడు ఇంపార్టెంటా. అత్తమాటు మనం ఏం టెస్ట్ చేసుకోకుండా ఆ కోడ్ని ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు వేరే ఫ్లోలు బ్రేక్ అయినాయి అనుకోండి, దానివల్ల హెడేక్ క్రియేట్ అవుతుంది. దానివల్ల మేనేజర్కి ఇబ్బంది, క్లయింట్కి ఇబ్బంది, అంతే కదా. అప్పుడు ఏమంటాడు, అరే పలానా వాడిని తీసే అంటాడు. వాడు ఏం చేస్తాడు, మేనేజర్కి వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తీసేసి మిమ్మల్ని రీప్లేస్ చేసుకోవాలి. వేరే వాళ్ళని రీప్లేస్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఏఐని వాడండి, కోపైలట్ని వాడండి, బట్ ఖచ్చితంగా ఆ ప్లేస్లోకి మీరు వేరే వాళ్ళు రాకుండా టెక్నికల్ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకుని వాడు ఏం కోడ్ ఇస్తున్నాడు ఏంటి అన్నది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మీకోసం చిన్న ఎగ్జాంపుల్ రన్ చేస్తా చూడండి. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, హే, కెన్ యూ క్రియేట్ ఏ ఇన్పుట్ విత్ లేబుల్, ఓకే, ఇన్సైడ్ ఎస్ఆర్సి ఫోల్డర్ అండ్ ఇంపోర్ట్ ఇన్ యాప్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే, ఎంటర్ కొడతా. సో లెటెస్ట్ సీ, నేను ఇక్కడ ఏజెంట్ పెట్టాను కాబట్టి వాడు ఎక్కడ ఆగకుండా వాడు వర్కింగ్ ట్రీలోకి వెళ్ళిపోయి వాడు ఒక ఇన్పుట్ విత్ లేబుల్ అని చెప్పి ఒక కోడ్ కాపీ క్రియేట్ చేసేసాడు. అండ్ ఇట్స్ ఆస్కింగ్ మీ జస్ట్ ఇక్కడ చూసారా, కీప్ అండు.
వాడు ఇంకా రన్ అవుతుంది. రన్ అయిపోయిన తర్వాత కీప్ అని ఆప్షన్ ఇచ్చాడు అంతే. నేను ఇక్కడ కోడ్ ఏం చూడట్లేదు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే విత్ టైప్ స్క్రిప్ట్ ఇచ్చేసాడు వాడు. నేను టైప్ స్క్రిప్ట్ అని కూడా వాడికి చెప్పాల. వాడు కోడ్, మనం కోడ్ బేస్ ఏదైతే చూపించామో ఆ కోడ్ బేస్లో వీడియో టైప్ స్క్రిప్ట్తో చేస్తున్నాడు అని వాడికి అర్థమైపోయింది ఆర్టిఫిషియల్ ఏఐకి. వాడు ఏం చేశాడు, ఇన్పుట్ విత్ లేబుల్ డాట్ టీఎస్ఎక్స్ అని రాసుకుని కోడ్ అంతా రాసేసాడు చూడండి. ఓకే, ఇంటర్ఫేస్ రాసుకున్నాడు. కోడ్లో లేబుల్, వాల్యూ, ఆన్ చేంజ్, ప్లేస్ హోల్డర్, నేమ్ అన్ని ఆప్షన్స్ ఇచ్చుకున్నాడు. అండ్ ఒక డివ్ పెట్టుకుండి డివ్లో లేబుల్ ఇచ్చాడు. నేను చెప్పా కదా లేబుల్ యూస్ చేయని, లేబుల్ ఇచ్చుకున్నాడు. సిఎస్ఎస్ ఏదో రాశాడు, దాని తగ్గట్టు ఇన్పుట్ పెట్టాడు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే యాప్ డాట్ టీఎస్ఎక్స్లోకి వెళ్ళినప్పుడు వాడు ఆ ఇన్పుట్ని కూడా కాల్ చేసి పెట్టేశాడు. అంటే నేను ఎప్పుడైతే నేను ప్రాంప్ట్ ఇచ్చానో ఆటోమేటిక్గా ఆడే చేసుకున్నాడు. ఇంకా నేను చేసిన పని ఏముంది అక్కడ, కదా. ఇప్పుడు మీరు కీప్ అన్నారనుకోండి, అది అప్డేట్ చేసేసుకొని సేవ్ చేసుకుంది. ఇప్పుడు మీరు జస్ట్ చేయాల్సింది ఏంటి, జస్ట్ గో టు యువర్ వెబ్సైట్, రీలోడ్ అండ్ హియర్ గో, ఇదిగో యువర్ నేమ్, అండ్ వాడు ఒక ఇన్పుట్ ఇచ్చాడు, యూ కెన్ ఎంటర్ సంథింగ్ హియర్. బట్ ఇది ఫ్లో బ్రేక్ అవుతుందా లేదా, అది ఇంపార్టెంట్. మీరు ఓన్లీ ఇలా చిన్న చిన్న కాంపోనెంట్సే కదండి, దీన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. మళ్ళీ మీరు ఇందులోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ యాప్ డాట్ జేఎస్లో కాదు, ఈ లేబుల్లో నాకు ఈ చేంజ్ చేయి, నువ్వు ఇలా రాసావు కదా కోడ్, నాకు ఈ కోడ్ వద్దులాగా నాకు ఇలా చేయి అన్నారు సపోజ్. దానికి కూడా ఎగ్జాంపుల్ చూపిస్తా. కెన్ యూ రిమూవ్ ఇన్లైన్, ఓకే, ఇన్లైన్ స్టైల్స్ అండ్ అప్డేట్ ఇన్ సెపరేట్ సిఎస్ఎస్ ఫైల్ అని చెప్పి అన్నాను అనుకోండి, చూద్దాం వాట్ ఇట్ విల్ డూ. ఓకే, యాప్ డాట్ సిఎస్ఎస్లో వాడు నాకు తెలిసి స్టైల్స్ అప్డేట్ చేసేసి వాడు ఇన్పుట్ డాట్ ఇందులో కూడా మార్చేసాడు. అండ్ ఆ చేంజెస్ చూపిస్తున్నాడు, రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా చేంజ్ చేశాయి. మీరు ఎప్పుడైతే కీప్ అని అంటారో చూడండి, వాడు క్లాస్ నేమ్ కింద మార్చేసుకున్నాడు. నేనేం మార్చలా, నేను జస్ట్ ప్రాంప్టింగ్ మాత్రం ఇచ్చాను. సో వాడు ఆటోమేటిక్గా మార్చుకుండి యాప్ డాట్ సిఎస్ఎస్లో దానికి సంబంధించిన సిఎస్ఎస్ని అప్డేట్ చేసేసాడు. అంటే ఇంత వచ్చినప్పుడు మీరు, క్లయింటే అంటున్నాడు ఓకే, మన కంపెనీ అంటుంది కోపైలట్ వాడుకో అని. బట్ వాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని ఆ కోడ్ని అర్థం చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు కమిట్ చేసేసి అది చేసుకుంటుంది కదా, నాకు టైం పాస్ అయిపోతుంది కదా అని అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా అది రేపొద్దున మన ప్రాజెక్ట్కి మన మనం రిసోర్స్ అంటే మన యూజ్ లేకుండా వేరే వాళ్ళకి రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఇస్తుంది. సో ఇదే జరిగింది అక్కడ. ఎవరైతే నన్ను అడిగారు ఈ క్వశ్చన్, వాళ్ళకి ఇదే చెప్పా. మీరు వాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ కోడ్ ఎందుకు వాడుతున్నాము, ఆ ఇచ్చిన కోడ్ని ఎంతవరకు మనకి ఈ అప్లికేషన్కి ఫీజిబిలిటీ అవుతుంది, ఇవన్నీ టెస్ట్ చేసుకుని ప్రాపర్గా ఎక్కడ ఇష్యూస్ లేవు కదా అన్నీ చూసుకున్న తర్వాతే కమిట్ చేయండి. మీ లోకల్లో త్వరగా వేరే ఫ్లోస్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాతే కమిట్ చేయండి. ఓకే, కమిట్ చేసి అప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వండి. అయితేనే మీకు ఫ్యూచర్లో వాల్యూ ఉంటుంది. లేదంటే ఈ ఏఐ అన్నది మొత్తం చేసుకుంటూ పోతుంది.